హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. జనవరి 15న జరగాల్సిన నెట్ ఎగ్జామినేషన్ ని సంక్రాంతి వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే పోస్ట్ పోన్ చేసిన ఈ ఎగ్జామినేషన్ యొక్క రీషెడ్యూల్డ్ డేట్స్ ని అఫీషియల్ వెబ్సైట్ లో ఒక పబ్లిక్ నోటీస్ ద్వారా ఇష్యూ చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న కొత్త రీషెడ్యూల్డ్ డేట్స్ జనవరి 21 యాజ్ వెల్ as జనవరి 27. మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఈ పబ్లిక్ నోటీస్ ని అఫీషియల్ వెబ్సైట్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, రీషెడ్యూలింగ్ ఆఫ్ యూజీసీ నెట్ డిసెంబర్ 2024 ఎగ్జామ్. జనవరి 15న జరగాల్సిన ఈ ఎగ్జామినేషన్ సంక్రాంతి వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే కొత్త రీషెడ్యూల్డ్ డేట్స్ ఏదైతే ఉందో ఒక పబ్లిక్ నోటీస్ ద్వారా ఇష్యూ చేశారు. చూడండి, 21 జనవరి మార్నింగ్ షిఫ్ట్ లో ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, 27 జనవరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే మన ఓల్డ్ షెడ్యూల్ ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఒకసారి మనం ఓల్డ్ షెడ్యూల్ చూస్తే జనవరి 15 మార్నింగ్ షిఫ్ట్ లో ఈ 8 సబ్జెక్ట్స్ ని యాక్చువల్ గా ఆర్గనైజ్ చేయాల్సింది, కానీ సంక్రాంతి, పొంగల్, రిమైనింగ్ ఫెస్టివల్స్ వల్ల సో ఈ ఎగ్జామినేషన్ ని పోస్ట్ పోన్ చేశారు. జనవరి 15 మార్నింగ్ సెషన్ లో ఈ సబ్జెక్ట్స్, జనవరి 15 ఆఫ్టర్నూన్ సెషన్ అంటే షిఫ్ట్ 2 లో ఈ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనకు 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ మనకు 9 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని మళ్ళీ రీషెడ్యూల్ చేస్తూ ఒక కొత్త పబ్లిక్ నోటీస్ ని ఇష్యూ చేశారు. అందులో యాక్చువల్ గా 15 జనవరి మార్నింగ్ షిఫ్ట్ లో ఆర్గనైజ్ చేసే ఈ 8 సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని 27 జనవరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే షిఫ్ట్ 2 లో ఆర్గనైజ్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, కావున అబ్జర్వ్ చేయండి. సాంస్క్రిట్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, జపనీస్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, ఉమెన్ స్టడీస్, లా, నేపాలీ, ఇది యాక్చువల్ గా 15 జనవరి మార్నింగ్ షిఫ్ట్ ఆర్గనైజ్ చేయాల్సింది. సిమిలర్ గానే 15 జనవరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మలయాళం, ఉర్దూ దగ్గర నుండి లాస్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని 21 జనవరి మార్నింగ్ షిఫ్ట్ లో ఆర్గనైజ్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో రీషెడ్యూల్డ్ డేట్స్ ని ఇష్యూ చేసేశారు. చాలా మంది ఏమనుకున్నారంటే ఈ రీషెడ్యూల్డ్ డేట్స్ ఇంకా లేట్ అవుతుంది, ఒక 2-3 వీక్స్ ఎక్స్టెండ్ అయిన తర్వాత దీనివల్ల మళ్ళీ మనకు రిజల్ట్స్ కరెక్షన్ విండో ఓపెన్ అయితే అది కూడా లేట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఫైనల్ గా సో రీషెడ్యూల్డ్ డేట్స్ ని చాలా త్వరగా రిలీజ్ చేసేసారు. మై డియర్ ఫ్రెండ్స్, 21 జనవరి మార్నింగ్ షిఫ్ట్, 27 జనవరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ షిఫ్ట్ తో కంప్లీట్ గా 85 సబ్జెక్ట్స్ లో నెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే 2024 డిసెంబర్ సైకిల్ యొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత సో ఫైనల్ గా సో అబ్జెక్షన్స్ ని రైజ్ చేసే విండో ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, దాని తర్వాత రిజల్ట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్ గా పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసేశారు, రీషెడ్యూలింగ్ డేట్స్ కూడా ఇచ్చేసారు. మై డియర్ ఫ్రెండ్స్, 15 జనవరిని ఆర్గనైజ్ చేయాల్సిన ఈ 2 షిఫ్ట్స్ లో సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో 21 జనవరి, 27 జనవరి ఆర్గనైజ్ చేసేస్తారు. సో ఫైనల్ గా ఈ మొత్తం సైకిల్ అన్నది డిసెంబర్ 2024 నెట్ ఎగ్జామినేషన్ సైకిల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మనము జనవరి 20 ఒక కొత్త బ్యాచ్ ని స్టార్ట్ చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, నెట్ 2025 జూన్ సైకిల్ ఎగ్జామినేషన్స్. ఎవరైతే ఈ సైకిల్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో అంటే సెట్ కానివ్వండి, నెట్ కానివ్వండి, ఎవరైతే జిఆర్ఎఫ్ టార్గెట్ చేస్తున్నారో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఈస్ ద బెస్ట్ వన్. మై డియర్ ఫ్రెండ్స్, అయితే